హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనకి లైబ్రరీలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. సో దాని గురించి అయితే నేను చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లై చేయడానికి ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పూర్తిగా చదివి చూసి అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి జాబ్స్ మనకి లైబ్రరీలో చాలా రోజుల తర్వాత ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి వెంటనే అప్లై అనేది చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇచ్చాను, వెళ్ళి చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ ఇస్తే మాకు మన ఛానల్కి చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. సో ఆ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇంకా లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ ఎప్పుడుందో చూడండి. 29/5 అంటే మనకి మే 29 వరకు. సో మనకి 5:30 ఈవినింగ్ 5:30 వరకు కూడా అప్లై చేయడానికి ఆన్లైన్ అయితే ఉంది. సో చూడండి, ఫర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ విజిట్ ఈ వెబ్సైట్ ఇచ్చారు చూడండి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి డేట్ అయితే ఉంది అప్లై చేయడానికి. సో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ మనకి ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ కూడా మనం తెలుసుకుందాం. చూడండి, నేమ్ ఆఫ్ ద పొజిషన్ వచ్చేసరికి లైబ్రరీ ట్రైనీ. సో అది నేమ్ ఆఫ్ పొజిషన్ 2 ఉన్నాయి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 26 ఇయర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రెమ్యునేషన్ వచ్చేసరికి 30,000 పర్ మంత్. సో ఇదొకటి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బెంగళూరు ఉంది. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో MLISC. సో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది లైబ్రరీ సైన్స్లో అనేది చెయ్యాలి. సో ఇది. అండ్ నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్. సో మనకి బేసిక్గా ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. ఏదైనా అంటే మనకి జస్ట్ లైక్ MS ఆఫీస్ ఇలాంటివంతా ఏదైనా తెలిసి ఉంటే సరిపోతుంది. సో మనకి నెక్స్ట్ మనకి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అప్లై అయితే చేయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చదవండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అండ్ నెక్స్ట్ మనకి చూడండి యాన్యువల్ ఇంక్రిమెంట్. సో 2,500 అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ కూడా చేస్తారు. సో చాలా మంచి జాబ్స్ లైబ్రరీలో. అంటే మనకి ఎవరైతే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటుందో, సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటుందో, సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చదివి అప్లై అయితే చేయండి. నెక్స్ట్ ఇందులో వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, సో అందులోకి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.